హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. కోకాపేటకు అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రాబోతుంది. గోల్డెన్ మైల్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ టవర్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు రేరా అనుమతులు లభించాయి. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ ప్రధాన కేంద్రం కాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్ పేరుతో 2000 కోట్ల రూపాయల భారీ అంచనాతో అత్యంత విలాసవంతమైన టవర్స్ ను కోకాపేట గోల్డ్ మైల్ రోడ్డులో నిర్మించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మితమవుతున్న మొట్టమొదటి ట్రంప్ బ్రాండెడ్ టవర్లు కోకాపేటకు మరింత వన్నె తేనున్నాయి. గురుగ్రామ్, ముంబై, పూణే, కోల్కతా తర్వాత దేశంలో ట్రంప్ బ్రాండ్ అడుగు పెడుతున్న 5వ నగరం హైదరాబాద్ కావడం శుభ పరిణామంగా చెబుతున్నారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ తో లగ్జరీ హౌసింగ్ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోకాపేటలో ఇప్పటికే భారీ స్థాయిలో వాణిజ్య నివాస ప్రాజెక్టులు వెలిశాయి. ట్రంప్ టవర్స్ రాకతో ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సులభమైన కనెక్టివిటీ ఉండటం కోకాపేటకు ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు సంయుక్తంగా టవర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. 4 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 65 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం జరగనుంది. అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు ఈ టవర్స్ లో ఉండనున్నాయి. ట్రంప్ టవర్స్ కు ఇప్పటికే రేరా అనుమతులు ఇచ్చింది. ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లుగాను, దేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్లుగాను నిలవనున్నాయి. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు వెల్లడించాయి. హైదరాబాద్ లో ఒక ప్రాజెక్టు చేపట్టాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అది ఇప్పటికీ సాకారం అవుతోందని ట్రిబెకా డెవలపర్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా పేర్కొన్నారు. భూమి ధర మినహాయిస్తే ఈ ప్రాజెక్టుకు 1700 కోట్ల నుంచి 1800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఫ్లాట్ల విక్రయం ద్వారా 3500 కోట్ల నుంచి 4200 కోట్ల రూపాయల మేర ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ లగ్జరీ అపార్ట్మెంట్లలో ఒక్కో ఫ్లాట్ ధర 5 కోట్ల రూపాయల నుంచి ప్రారంభం అవుతుందన్నారు. 16 పెంట్ హౌజుల్లో ఇప్పటికే 8 పెంట్ హౌజ్లు విక్రయాలు పూర్తయ్యాయని, ఒక పెంట్ హౌస్ ను గరిష్టంగా 62 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు మెహతా వెల్లడించారు. ఇది మొత్తం కూడా 4 ఎకరాల్లో చేస్తున్నాము. 22 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది మనది. 65 ఫ్లోర్లు. దీంట్లో మొత్తం 454 రెసిడెన్సెస్ ఉంటారు. దీంట్లో పెద్ద అంటే మనం పైకి పోయే కొద్దీ సైజెస్ పెరుగుతుంది. కొన్ని పెంట్ హౌజులు 12,000 నుంచి 30,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. ఆ 30,000 స్క్వేర్ ఫీట్ అన్న పెంట్ హౌజ్ మన హైదరాబాద్లో ఒక రిచెస్ట్ ఫ్యామిలీ 62 కోట్లకు కొనడం జరిగినది. సో అంటే మనకి హైదరాబాద్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మనం చూస్తుంటాం కదా, గురుగాంలో ఎక్కడెక్కడ చూసినట్టు ఇక్కడ కూడా మనం ఒక 50 కోట్లు, 60 కోట్లు, 60 కోట్లు ఒక అపార్ట్మెంట్ అమ్మే స్థాయికి హైదరాబాద్ వచ్చింది. ఇది మన ప్రాజెక్టు మినిమం 5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లో అత్యంత ప్రైమ్ లొకేషన్ లో నిర్మించనున్న ఈ ట్విన్ టవర్స్ లో ప్రపంచ స్థాయి వసతులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టులో హెలిప్యాడ్, ఎల్లాకారపు విశాలమైన బాల్కనీలు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, అత్యుత్తమ క్లబ్ హౌస్ లాంటి ఆకర్షణలు ఉండనున్నాయి. గ్లాస్ ఫసాడ్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, ప్రైవేట్ వ్యూయింగ్ డెక్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. 2 టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా నిర్మించనున్న స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు.